నేను వెళ్ళిపోయి అలా పడిపోయి 9 నెలలు జీతం లేదు, అప్పులు పెరిగిపోయినాయి. స్టిల్ ఫ్యామిలీ రన్ అవ్వాలి కదా. సో క్రెడిట్ కార్డు మీద 0% ట్రాన్స్ఫర్లు, ఇటు నుంచి అటు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్లు చేసుకుంటూ, అండ్ దెన్ దాని అప్పులు రొటేట్ చేసుకుంటూ మేనేజ్ చేసాము. ఇప్పటిదాకా నాకు నచ్చల. నీలిమయం బాగుంది, కిషోర్ కామెడీ బాగుంది అనిపించింది. కిషోర్ కామెడీ బాగుంటే ఏంటి, కథ నాకు సరిగా లేదు. కథ ట్రాన్స్ నా ఎమోషన్ ఉంది కదా ఒకటి, ఈ ఎమోషన్ కదా నేను చెప్పాలనుకున్నాను, అది ట్రాన్స్లేట్ అవుతున్న ఫీలింగ్ రావట్లేదు నాకు. ఒకవేళ ఎండ్లో అవుతున్నట్టు ఉంది కదా, శర్వానంద్ డెత్ ఇవన్నీ బాగానే ఎమోషన్స్ ఉన్నాయి, కానీ ప్రోగ్రెసివ్గా వెళ్ళట్లేదేమో కదా. అది నేర్చుకుంటాం కదా గ్రాఫ్లు గీఫ్లు అవన్నీ. లేదు నువ్వు ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నావు, నాకైతే కనీసం యావరేజ్గా అన్నా ఉంది సినిమా అన్న ఫీలింగ్ అష్యూరెన్స్ తను ట్రై చేస్తుంది. ఇంటర్వెల్కి గేట్లు దూకి పారిపోతారు జనాలు. నాకేంటంటే అప్పటికి వెన్నెల కిషోర్ కామెడీ, మా కామెడీలన్నీ చూసి 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 అవేవి అనట్లా, మీకు అనట్లేదు, మీకు అలవాటు అయిపోయింది. నాకేంటంటే అవి తొడలా మసాలా వడలంటే ఏంటి చెత్త దరిద్రపు డైలాగ్ ఏంటి, ఎందుకు రాశాను ఎందుకు తీశాను అలాగ అనిపిస్తుంది నాకు 200 సార్లు చూసి. రైట్, అదే చిల్లర కామెడీ నీళ్ళు ఇది చూడరు జనాలు. కథ లేదు, డ్రామా లేదు, ఏం లేదు. పాటలు బాగున్నాయి కదా అంటే పాటలు బాగానే ఉన్నాయి, ఆడియో అప్పటికి హిట్ అయింది. రైట్, ఇంటర్వెల్ గేట్లు దూకిపోతారు, నేను కూడా చుట్టుపక్కల ఎక్కడ కనిపించకపోతే బెటరు. ఒక్కవేళ కనీసం ఒక 30% ఉన్నారంటే ఇంటర్వెల్ అయ్యే వరకు, ఆ 30%కి ఇంటర్వెల్ తర్వాత కథ స్టార్ట్ అవుతుంది. ఆ కథ నచ్చి ఓకే పర్వాలేదు అంటారేమో. అదర్వైజ్ దిస్ ఇస్ డన్ ఈ డ్రీమ్ అయిపోయింది. ఇంకా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ అప్పటిదాకా జనరల్ మోటార్స్లో చేస్తున్నాం, వాళ్ళు మళ్ళీ తీసుకుంటే వెనక్కి తీసుకుంటే, లేదంటే రెజ్యూమ్ పట్టుకొని జాబ్ చేసుకుంటే సరిపోతుంది అన్న టైప్లో ఉంటే, పొద్దున్నే సుదర్శన్ థియేటర్కి ఏదో సరే ఫార్మాలిటీకి వెళ్దామని చెప్పేసి థియేటర్కి వెళ్తే ప్రతి దానికి కిషోర్ గారు ఊగినా ప్రతిదానికి గోల, మామూలు గోల కాదు, కొంచెం కొంచెం ఊపి రావడం. అమ్మాయి ఫస్ట్ హాఫ్ ఎంత బాగా నచ్చిందంటే ఇంకా బ్లాక్ బస్టర్ కొడుతున్నామేమో అన్న టైప్లో ఫీలింగ్. కానీ యాక్చువల్గా కంప్లైంట్ సెకండ్ హాఫ్లో మొదలైంది. అంటే ఇమాజిన్, మనం అనుకున్నది ఒకటి, ఆడియన్స్ చూసేది ఒకటి. దట్స్ వాట్ ఎ మూవీ స్టార్ట్స్ టాకింగ్ బ్యాక్ టు యూ. థియేటర్లో చూస్తున్నప్పుడు ఆ ఆడియన్స్ రెస్పాన్స్ ఉంటుంది చూడండి, దాని డెస్టినీ అదే వెతుక్కుంటుంది, దాని రిజల్ట్ని కూడా అదే వెతుక్కుంటుంది. బట్ స్టిల్ విత్ ఫ్యూ కంప్లైంట్స్ ఇమ్మీడియట్గా అందరూ ఇండస్ట్రీ అండ్ ఆల్ కాల్, నీ సినిమా హిట్ అమ్మా, సూపర్ హిట్ అమ్మా, బాగా వెళ్ళిపోతుంది యూత్లో అంతా, అది ఇది అని వచ్చాను. అమ్మయ్య ఒక్క సినిమా చేసే ఛాన్స్ వస్తుంది అన్నమాట. అది ఫస్ట్ సినిమా. నా రిజల్ట్ ఏంటంటే ఇంకొక ఛాన్స్ ఉంది మనకి,